అందరికీ నమస్కారం. ఇవాళ TGCET 2026 క్లాస్ 5th ఎగ్జామ్ జరిగింది. ఇది సెట్ డి. క్వశ్చన్స్ సేమే ఉంటాయి కానీ ఆర్డర్ అనేది డిఫరెంట్ ఉంటుంది. నెంబర్స్. ఫస్ట్ పార్ట్ ఏ తెలుగు. ఫస్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో సంశ్లేషాక్షర పదాన్ని గుర్తించండి. 2 ఒత్తులు రావడం ఒక అక్షరానికి, కానీ ఇక్కడ చూసుకుంటే దేనికి 2 ఒత్తులు లేవు. సో ఇది కొంచెం డౌట్గానే ఉంది ప్రశ్న. సెకండ్ వన్, నేను పాఠశాలకు వెళతాను అనేది ఏ కాలానికి చెందిన వాక్యం? ఇది భవిష్యత్ కాలం, ఎందుకంటే వెళతాను అన్నారు కాబట్టి. ఈ కింది పదాల్లో హల్లులతో మొదలయ్యే పదాన్ని గుర్తించండి. అచ్చులంటే ఆ నుంచి అం వరకు, హల్లులంటే కా నుంచి. సో ఇక్కడ థర్డ్ ఆప్షన్. ఈ కింది పదంలో వేరుగా ఉన్న పదాన్ని గుర్తించండి. ఇది కోళ్ళు, చేపలు, మొసళ్ళు, రొయ్యలు. ఇక్కడ చూసుకుంటే ACD ఆప్షన్కి ఒత్తులు వచ్చాయి, ద్వితాక్షరం వచ్చింది, కానీ B ఆప్షన్లో లేదు, చేపలు. ఇంకొక విధంగా చూసుకుంటే మొసళ్ళు, చేపలు, రొయ్యలు అనేవి నీటిలో ఉంటాయి, కోళ్ళు మాత్రం భూమిపైన ఉంటాయి. కాబట్టి A అన్నా B అన్నా అవ్వచ్చు. పనిని గురించి తెలిపే భాషా భాగం ఏది? క్రియ. వినాయకుని పండుగ ఏ మాసంలో జరుపుకుంటాం? భాద్రపద మాసం. క్షేత్రం పదానికి అర్థం ఏమిటి? భూమి. మట్టిలో తొందరగా కలిసిపోని వస్తువులు ఏవి? ప్లాస్టిక్ వస్తువులు. కూర్మిగల దినములలో నేరములెన్నడు గలుగనేరవు పద్యాన్ని గురించిన కవి ఎవరు? వేమన గారు. నరసింహ శతకాన్ని రాసిన కవి ఎవరు? కాకుత్సం శేషప్ప కవి. 11వ ప్రశ్న, కింది వాటిలో ప్రశ్నార్థక వాక్యాన్ని గుర్తించండి. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ లాస్ట్ చివరగా క్వశ్చన్ మార్క్ అనేది ఉంటుంది. ఫస్ట్ వన్, నాగోబా జాతర ఎక్కడ జరుగుతుంది అంటే ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఆప్షన్ ఏ. కమల్ క్రికెట్ ఆడుతున్నాడు. ఈ వాక్యం ఏ కాలంలో ఉన్నది? ఆడుతున్నాడు కాబట్టి వర్తమాన కాలం. హేమం పదానికి అదే అర్థం వచ్చే పదాలను గుర్తించండి. ఆప్షన్ బి, బంగారం అండ్ పసిడి. పరమానందయ్య శిష్యుల కథ ఏ రసానికి చెందినది? హాస్యం. రామదాసు శ్రీరాముని కీర్తన పాడాడు. గీత గీసిన పదానికి బహువచన రూపాన్ని గుర్తించండి. కీర్తన, సో కీర్తనలు. ఆప్షన్ సి. రంజాన్ పండుగకు మరో పేరు ఏంటి? ఈదుల్ ఫితర్. అనిత పొలానికి వెళ్ళింది. ఆమె వరి పైరు కోసింది. గీత గీసిన పదం ఏ భాషా భాగానికి చెందినది? ఆమె. అనితను ఆమె అని మనం పిలుస్తున్నాం కాబట్టి సర్వనామం. పర్యావరణాన్ని పాడు చేసే వస్తువులు ఏవి? ప్లాస్టిక్. భూమీషుల పదానికి సమాన అర్థం వచ్చే పదాన్ని గుర్తించండి. భూమీషులు అంటే రాజులు, ప్రభువులు. పోచంపాడు దగ్గర కట్టబడిన ఆనకట్ట పేరేమిటి? శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. ఇప్పుడు పార్ట్ బి, ఇంగ్లీష్. An instrument for finding directions. Compass. We have a house dash than a coconut tree. అంటే ఇది కంపారిజన్ కాబట్టి టాలర్. ద యంగ్ వన్ ఆఫ్ ద డాగ్ ఈస్ పప్పీ. డాగ్ పిల్లల్ని పప్పీ అంటారు కాబట్టి. ఐడెంటిఫై ద అడ్వర్బ్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. హీ స్పోక్ టు హర్ కైండ్లీ. అంటే వర్బ్ని ఎలా చేస్తుంది అని చెప్తున్నాం కాబట్టి కైండ్లీ. అక్కడ ఆప్షన్ డి. వాట్ కెన్ యూ డూ విత్ యువర్ నోస్? స్నీజింగ్. క్లాపింగ్ అంటే హ్యాండ్స్, బ్లింకింగ్ అంటే ఐస్, వాకింగ్ అంటే విత్ లెగ్స్. రీడ్ ద ఫాలోయింగ్ పోయమ్ అండ్ ఆన్సర్ ద గివెన్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, డాష్ ఈజ్ సో మచ్ ఫన్. సో మనం పోయం చదివితే రీడింగ్ స్టోరీస్ ఈజ్ సో మచ్ ఫన్. సో రీడింగ్ స్టోరీస్. మై ఫ్రెండ్ లైక్ మ్యాథమెటిక్స్. థర్డ్ లైన్లో లైక్స్ మ్యాథమెటిక్స్ అని ఉంది కాబట్టి ఆప్షన్ సి. మై బ్రదర్ ఈజ్ ఫౌండ్ ఆఫ్. ఫౌండ్ అంటే ఇష్టం, ఫౌండ్ ఆఫ్. ఇక్కడ చూస్తే ఇక్కడ 5th లైన్లో మై బ్రదర్ ఈజ్ ఫౌండ్ ఆఫ్ డ్రాయింగ్. సో ఆప్షన్ డి. వాట్ డు ద బర్డ్స్ డూ? 6th లైన్లో బర్డ్స్ సింగింగ్ అండ్ రివర్స్ ఫ్లోయింగ్. బర్డ్స్ ఏం చేస్తున్నాయి? సింగింగ్. సో ఆప్షన్ ఏ. వాట్ డు దే డూ విత్ క్లే? క్లేతో ఏం చేస్తున్నారు? ఇక్కడ లాస్ట్ లైన్లో మేక్స్ పాట్స్ అండ్ టాయ్స్ టు ప్లే. సో మేక్స్ పాట్స్ అండ్ టాయ్స్. ఆప్షన్ బి. నెక్స్ట్, రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ ఆన్సర్ ద గివెన్ క్వశ్చన్స్. ద oddest fellow in my class was Bodhraj. He always had a catapult in his hand.
He was an excellent shooter. He would stand under a tree, take aim and shoot a pebble from the catapult. The next moment a bird would fall down. So first question ఏంటి ఇక్కడ? Who was the oddest fellow in the class? Bodhraj. He always had a dash in his hand. తన చేతిలో ఏముంటుంది? Catapult. He was an excellent shooter. ఇక్కడ ఇచ్చారు కదా, he was an excellent shooter అని. The next moment dash would fall down. లాస్ట్ సెంటెన్స్లో బర్డ్ అని ఉంది. సో ఆప్షన్ సి. వాట్ ఈస్ పెబుల్? పెబుల్ అంటే రాయి. సో ఎ స్మాల్ స్టోన్ అనమాట. రీప్లేస్ ద అండర్లైన్ వర్డ్స్ విత్ సూటబుల్ ప్రొనౌన్. ప్రొనౌన్ అంటే నౌన్కి బదులుగా వాడేది ప్రొనౌన్ అంటారు. సో పుష్ప ఈజ్ అ గుడ్ గర్ల్. పుష్ప అమ్మాయి కాబట్టి సో షీ ఈజ్ అ గుడ్ గర్ల్. ఫైండ్ ద మిస్సింగ్ లెటర్స్. ఏముంది? 2 డాషెస్ ఉన్నాయి. సో మనం అన్నీ ఒక్కొక్కటి పెట్టుకొని చూసుకుంటే మనకు ఆ వర్డ్ అనేది ఒక మీనింగ్ఫుల్గా మారితే మనం ఆ ఆప్షన్ పెట్టి చూస్ చేసుకోవాలి. సో ఆప్షన్ సిలో స్కూల్ అనేది వస్తుంది. ఇట్స్ ఎ మీనింగ్ఫుల్ వర్డ్. సో ఆప్షన్ సి. ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ అప్రోప్రియేట్ ప్రిపోజిషన్స్. ప్రిపోజిషన్స్ అంటే పొజిషన్, అంటే ఆ వస్తువు ఎక్కడుందో తెలిపేదే. పొజిషన్ ఎక్కడుందో ఆ వస్తువుది అది ప్రిపోజిషన్. ద కార్పెట్ ఈస్ డాష్ ద ఫ్లోర్, ఆన్ ద ఫ్లోర్, పైన అన్నట్టు. చూస్ ద ప్లూరల్ ఫార్మ్ ఆఫ్ పొటాటోస్. స్పెల్లింగ్ చూసుకోండి. ఐడెంటిఫై ద నౌన్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. రాజు ran fast in the race. రాజు. ఐడెంటిఫై ద రాంగ్లీ స్పెల్డ్ వర్డ్. ఆరెంజ్, గ్రేప్స్, guava అండ్ కోకోనట్. కోకోనట్ స్పెల్లింగ్ తప్పు ఉంది ఇక్కడ. CONUT రావాలి. సో ఆప్షన్ డి. ఐడెంటిఫై ద వర్డ్ దట్ కన్వే ప్లెజెంట్ ఫీలింగ్. టఫ్, హంగ్రీ, గ్రేట్, క్రూయల్. ప్లెజెంట్ అంటే మంచిగా, సో గ్రేట్. ఆప్షన్ సి. ఫిల్ ఇన్ ద బ్లాంక్ చూసింగ్ ద రైట్ వర్డ్. ద స్క్విరల్స్ డాష్ ఈజ్ బుషీ. స్క్విరల్కి ఏముంటుంది? టేల్ అంటే తోక. సో దాని స్పెల్లింగ్ రావాలి. అన్ ఆర్మీ ఆఫ్ డాష్. ఆర్మీలో ఎవరుంటారు? సోల్జర్స్. సో ఆప్షన్ ఏ. ఫైండ్ ద యాక్షన్ వర్డ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ వర్డ్స్. వాటర్, బ్లాంకెట్, పిగ్, రైట్. యాక్షన్ వర్డ్స్ అంటే వర్బ్ అన్నట్టు. ఇక్కడ వాటర్ కాదు, బ్లాంకెట్ కాదు, పిగ్ కాదు, ఇవన్నీ నౌన్ కిందకి వస్తాయి. సో రైట్ అనేది పని చేస్తున్నాం కాబట్టి ఇట్స్ అన్ యాక్షన్ వర్డ్. ఇప్పుడు పార్ట్ సి, మ్యాథమెటిక్స్. హౌ మెనీ ఫేసెస్ డస్ ఎ డైస్ హ్యావ్? పాచిక ఎన్ని ముఖములను కలిగి ఉంటుంది? ముఖాలు ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి కదా. 1, 2, 3, 4, 5, 6. హౌ మెనీ హండ్రెడ్స్ ఆర్ దేర్ ఇన్ 1000? 1000లో ఎన్ని పదులు ఉంటాయి? ఎన్ని? 10. 10 వందలను కలిపితే 1000 వస్తుంది. 150 + 100 + 5, 255. Anita has to pour out 2 liters of juice in glasses that can hold 200 ml. How many such glasses are required? అనిత 2 లీటర్ల జ్యూస్ని 200 ml లీటర్ పట్టే గ్లాస్లో పోయాలంటే ఎన్ని గ్లాసులు అవసరం అవుతాయి? 2 లీటర్లు అంటే 2000 ml అన్నట్టు. సో 200తోని మనం డివిజన్ అప్లై చేయాలి ఇక్కడ. వాట్ ఈస్ ద టైమ్ షోన్ బై ద క్లాక్? ప్రక్క గడియారంలో తెలిపే సమయం ఎంత? 11:15, 11 గంటల 15 నిమిషాలు అన్నట్టు. ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ద గివెన్ ఫిగర్. పెరిమీటర్ అంటే చుట్టుకొలత. 5, 2 ఇవన్నీ చుట్టూ ఉన్నవన్నీ యాడ్ చేస్తే మనకి 16 వస్తుంది. అండ్ ఆప్షన్ సి. ద నెక్స్ట్ 3 నెంబర్స్ ఇన్ ద గివెన్ సిరీస్. 3, 6, 9, 12. ఇక్కడ చూసుకుంటే 3కి 3 యాడ్ చేస్తే 6, 6కి 3 యాడ్ చేస్తే 9. ఇక్కడ 3 టేబుల్ అంటే 12 తర్వాత 15, అంటే 12కి 3 యాడ్ చేస్తే 15, 15కి 3 18. సో అట్లా. హౌ మెనీ డేస్ ఆర్ దేర్ బిఫోర్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి? ఫిబ్రవరి కన్నా ముందు ఏ నెల వస్తుంది? జనవరి. సో జనవరిలో 31 రోజులు ఉంటాయి. 1 meter ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ సెంటీమీటర్స్? 1 meter ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. వాట్ ఈస్ 10 times of 8? అంటే మల్టిప్లికేషన్. 10 × 8, 18. అఖిల్ హ్యాస్ 623 రూపీస్. సునీల్ హ్యాస్ 27 రూపీస్ మోర్ దాన్ అఖిల్. అంటే అఖిల్ కన్నా సునీల్ దగ్గర 27 రూపీస్ ఎక్కువ ఉన్నాయి. హౌ మచ్ రూపీస్ సునీల్ హ్యాస్? 27 రూపీస్ ఎక్కువ ఉన్నాయంటే అఖిల్
మనీ ప్లస్ ఆ మనీనే యాడ్ చేయాలి. 623 + 27 దట్ ఈస్ ఈక్వల్ టు 650. ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ద ఫిగర్. చుట్టుకొలత ఇది 10, 8, 2 ఇవన్నీ యాడ్ చేస్తే 36 సెంటీమీటర్స్. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ నెంబర్ దాట్ యూ కెన్ మేక్ విత్ డిజిట్స్ 7, 4, 5, 1? గ్రేటెస్ట్ నెంబర్ అంటే ఏర్పడే మిక్కిలి పెద్ద సంఖ్య. అంటే ఫస్ట్ పెద్ద నెంబర్ చూస్ చేసుకోవాలి. అంటే 7, 5, 4, 1 డిసెండింగ్ ఆర్డర్లో పెట్టుకొని మనం ఆ నెంబర్ని రాసుకోవాలి. అదే పెద్ద సంఖ్య. సో ఆప్షన్ సి 7541. 1502 1502 నెంబర్ ఇక్కడ ఎక్కడుంది? ఫస్ట్ ఆప్షన్. అరేంజ్ ద నెంబర్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? చిన్న నుంచి పెద్ద. సో ఇది ఆరోహణ కాబట్టి చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ వరకు. ఆప్షన్ సి. హౌ మెనీ సెకండ్స్ ఆర్ దేర్ ఇన్ 1 minute 20 seconds? 1 minuteలో 60 సెకండ్లు ఉంటాయి. 60 సెకండ్లు ప్లస్ అక్కడ ఇచ్చారు 20 సెకండ్లు. సో 80 సెకండ్లు మొత్తం. ఫ్రమ్ ద గివెన్ ఇయర్ ఇన్ విచ్ ఇయర్ ఫిబ్రవరి మంత్ హ్యాస్ 28 days? ఈ కింద ఇచ్చిన సంవత్సరాలలో ఏ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో 28 రోజులు ఉంటాయి? 28 రోజులు ఏ నెలలో ఉంటాయి? లీప్ ఇయర్ కాని దాంట్లో ఉంటాయి. 2025 అనేది లీప్ సంవత్సరం కాదు కాబట్టి సో అది ఆప్షన్. 500 ml ఇంటూ డాష్ ఈజ్ ఈక్వల్ టు 5 లీటర్లు. సో ఎన్ని ml అయితే 5 లీటర్లు అయితే 5000 ml. సో ఇంటూ 10 చేయాలి. సో ఆప్షన్ బి. వాట్ ఈస్ ద టైమ్ ఇన్ ద క్లాక్? గడియారం సూచన సమయం ఎంత అవుతుంది? 7 అవుతుంది. ఎందుకంటే చిన్న ముళ్ళు 7 దగ్గర ఉంది, పెద్ద ముళ్ళు 12 అంటే ఎగ్జాక్ట్గా అది 7 అయింది అన్నట్టు అర్థం. A rope of 144 meter long is cut into the pieces of 4 meter each. Then the number of pieces అంటే 144 మీటర్ ఒక లాంగ్ పొడుగుది ఒక రోప్ ఉంది. దాన్ని 4 సెంటీమీటర్ లెక్క ఒక్కొక్క పీస్ని అట్లా కట్ చేయాలి. ఎన్ని పీసెస్ అంటే అప్పుడు మనం ఏం చేయాలి? 144 డివిజన్ అనేది అప్లై చేయాలి. అప్పుడు మనకి 36 ఆన్సర్. సరిత స్పెండ్ ₹91 ఆన్ ఫ్రూట్స్ అండ్ ₹82 ఆన్ వెజిటబుల్స్. అంటే 91 రూపాయలేమో పండ్ల పైన, 82 రూపాయలేమో కూరగాయల పైన. అబౌట్ హౌ మచ్ మనీ డిడ్ షీ స్పెండ్ ఇన్ ఆల్? సో అవి రెండు కలిపితే ఎంత? 82 + 91 173. సో దట్స్ ద ఆన్సర్. వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 6 ఇన్ ద నెంబర్ 38,624? 38,624లో 6 యొక్క స్థాన విలువ ఏంటిది? 6 ఎక్కడుంది? ఫస్ట్ 1, 10, 100. సో 100. సో 600. వాట్ డే ఈజ్ 2 days ఆఫ్టర్ సండే? 2 days ఆఫ్టర్ సండే అంటే సండే తర్వాత మండే, ట్యూస్డే, దాని తర్వాత వెనస్డే. సో ఆప్షన్ ఏ. కొంచెం డౌట్గానే ఉంది క్వశ్చన్. సో ఆప్షన్ ఏ. Ravi has ₹150. His mother gave ₹50 to him. Now how much money Ravi has? అండ్ రవి దగ్గర ఆల్రెడీ 150 రూపాయలు ఉన్నాయి. వాళ్ళ అమ్మ 50 రూపాయలు ఇచ్చింది. సో మొత్తం కలిపితే ఎంత? 200 రూపాయలు కదా. సో ఆప్షన్ ఏ. 3 kg ప్లస్ డాష్ గ్రామ్స్ ఈజ్ ఈక్వల్ టు 3650 grams. సో 3 kg అంటే 3000 గ్రాములు అన్నట్టు. ఇంకా ఎన్ని గ్రాములు ఉన్నాయి అక్కడ? 650 ఇంకా కావాలి. సో 650. ఆప్షన్ బి. ఇప్పుడు పార్ట్ డి ఎన్విరాన్మెంటల్ సైన్స్. ఫస్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద లార్జెస్ట్ ఫ్లవర్ ఇన్ ద వరల్డ్? ప్రపంచంలో అతిపెద్ద పుష్పం ఏమిటి? రఫ్లీషియా. ఆప్షన్ బి. త్రూ హూమ్ విల్ యూ రిసీవ్ ద రేషన్ కార్డ్? రేషన్ కార్డ్ ఎవరి ద్వారా అందుకుంటారు? తహసీల్దార్. విచ్ యానిమల్ కెన్ సర్వైవ్ వితౌట్ వాటర్ ఫర్ ఎ నెంబర్ ఆఫ్ డేస్? వాటర్ లేకుండా ఏ జంతువు ఎక్కువ కాలం నీరు లేకుండా జీవించగలదు? ఏంటిది? క్యామెల్. ఒంటె. వెన్ డూ వి వియర్ విలన్ క్లాత్స్? మనం ఉన్ని దుస్తులు ఎప్పుడు ధరిస్తాము? చలికాలంలో, వింటర్. విచ్ డైరెక్షన్ షుడ్ ద క్వశ్చన్ మార్క్ బి? సూర్యుడు ఎటువైపు వస్తాడు? ఈస్ట్. అదే ప్రశ్న గుర్తు వద్ద ఉండవలసిన గుర్తు తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు కాబట్టి. శ్రీకృష్ణదేవరాయ రోట్ ఏం రాశాడు? ఈ క్రింది వాణిలో శ్రీకృష్ణదేవరాయలు రచించిన గ్రంథం ఏంటి? ఆముక్తమాల్యద.
డాష్ ఇస్ నాట్ ఎన్ ఎలక్ట్రిక్ అప్లయన్స్. ఈ క్రింది వానిలోని విద్యుత్ ఉపకరణము కానిది ఏంటిది? ఫస్ట్ వాషింగ్ మిషన్, రిఫ్రిజిరేటర్, మిక్సీ. మూడిట్లలో మనము కరెంట్ యూజ్ చేస్తాం కాబట్టి చీపురు, బ్రూమ్లో మనం యూజ్ చేయం. సో అది ఆన్సర్. వాట్ విల్ బీ ద బెనిఫిట్స్ టు అస్ ఇఫ్ అవర్ కంట్రీస్ అథ్లెటిక్స్ విన్ మెడల్స్ ఇన్ ద ఒలింపిక్ గేమ్స్? ఒలింపిక్స్ క్రీడల్లో మన దేశ క్రీడాకారులు పథకం సాధిస్తే మనకు వచ్చే లాభం ఏంటిది? ద కంట్రీస్ ప్రెస్టేజ్ విల్ ఇంక్రీజ్, అంటే దేశ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయన్నమాట. ద నేషనల్ యానిమల్ ఆఫ్ అవర్ ఇండియా, మన దేశ జాతీయ జంతువు టైగర్, పెద్ద పులి. సమ్ యానిమల్స్ హెల్ప్ ఇన్ ఫార్మింగ్, ఐడెంటిఫై దెమ్. ఎలిఫెంట్ రాదు, ర్యాట్ రాదు, డాగ్ రాదు, సో బుల్, ఎద్దు. వాట్ ఈస్ కాల్డ్ ఫార్మర్స్ ఫ్రెండ్? ఫార్మర్స్ ఫ్రెండ్ ఏంటి? ఎర్త్ వామ్, అది వానపాము. లీవ్స్ ఆర్ గ్రీన్ ఇన్ కలర్ డ్యూ టు ద ప్రెసెన్స్ ఆఫ్, ఆకులు ఆకుపచ్చ రంగులో ఉండడానికి కారణం ఏంటి? క్లోరోఫిల్, పత్రహరితం. ద నెంబర్ ఆఫ్ పర్మనెంట్ టీత్ ఇన్ అడల్ట్స్, 32. అదే పెద్దవారిలో శాశ్వత దంతాలు ఏంటంటే 32. రెయిన్బో హ్యాస్ హౌ మెనీ కలర్స్? ఇంద్రధనస్సులో ఎన్ని రంగులు ఉంటాయి? 7 రంగులు ఉంటాయి. ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయం ఎక్కడుంటుంది? పానగల్ చెరువు దగ్గర ఉంటుంది. వెన్ యూ థింక్ ఆఫ్ ఎ పెట్, వాట్ డూ యూ కన్సిడర్ ఎ పెట్ అండ్ గ్యాదర్ ఇన్ఫర్మేషన్ అబౌట్? మనం కుక్క, డాగ్ని మనం పెంపుడు జంతువుగా ఫస్ట్ భావిస్తాం. నెక్స్ట్, ద రిజల్ట్స్ వి సీ ఫ్రమ్ కీపింగ్ పేరెంట్స్ ఇన్ ఓల్డ్ ఏజ్ హోమ్స్, తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో ఉంచడం వలన మనం చూసే ఫలితాలు. ఆప్షన్ ఏ అండ్ బి. దర్ ఈస్ ఎ షార్టేజ్ ఆఫ్ పీపుల్ హూ టెల్ యంగ్ చిల్డ్రన్ మెనీ థింగ్స్, అంటే చిన్నపిల్లలకు చాలా విషయాలు చెప్పేవారు కరువైపోతారు. యాజ్ ఎఫెక్షన్ డిక్రీజెస్, అనురాగాలు ఆప్యాయతలు తగ్గుతాయి. డూ పీపుల్ ఫాలో దీస్ రూల్స్ వైల్ ట్రావెలింగ్ ఆన్ ద రోడ్? అంటే రోడ్డు పైన వెళ్ళేటప్పుడు ప్రజలు వీటిని పాటిస్తారు. ఏంటి? క్రాసింగ్ ఎట్ ఎ జీబ్రా క్రాసింగ్, స్టాపింగ్ ఎట్ ద రెడ్ సిగ్నల్, ఫాలోయింగ్ ట్రాఫిక్ రూల్స్ పాటించడం. సో ఆల్ ఆఫ్ ద ఎబో, అన్నీ పాటిస్తారు కాబట్టి. ఎండేంజర్డ్ స్పీషీస్ అంటే అంతరించిపోతున్న జీవులు ఏంటి? తెల్ల పులులు, క్రోస్ ఉన్నాయి, యాంట్స్ ఉన్నాయి, దోమలు ఉన్నాయి, కానీ తెల్ల పులుల సంఖ్య తగ్గిపోతుంది. ఆర్గానిజమ్స్ దట్ లీవ్ ఇన్ గ్రూప్స్ ఇన్ యువర్ సరౌండింగ్స్, అంటే మీ పరిసరాల్లో గుంపుగా జీవించే జంతువులు ఏంటివి? క్రోస్, కాకులు. పికాక్స్ని మనం చూడడం చాలా రేర్, వల్చర్స్ అయినా ఓల్స్ అయినా. ఓకే, ఇప్పుడు పార్ట్ ఈ మెంటల్ ఎబిలిటీ. ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్. ఇదేంటి? స్క్వేర్, నెక్స్ట్ రాంబస్, ఫోర్త్దేమో రెక్టాంగిల్, థర్డ్దేమో సెమీ సర్కిల్. ఇక్కడ ఇవన్నీ గీతలతో ఉంటే సిలో మాత్రం ఒక కర్వ్ ఉంది, సర్కిల్లో హాఫ్ కదా, సో అది డిఫరెంట్ ఉంది. 3, 4, 5 ఈ హాఫ్ సర్కిల్లో డిఫరెన్స్ ఎంత? 1, అంటే 2 తర్వాత 3, 3 తర్వాత 4, 4 తర్వాత 5. ఓకే, నెక్స్ట్ దాంట్లో 6 తర్వాత 9 వచ్చింది, వాటి మధ్య డిఫరెన్స్ ఎంత? 3. మళ్ళీ 12కి 9కి మధ్యలో డిఫరెన్స్ ఎంత? 3. మళ్ళీ 12కి ఎంత యాడ్ చేయాలి? 3 యాడ్ చేయాలి మనం. సో 15 ఆన్సర్. విచ్ వన్ ఈజ్ డిఫరెంట్ ఇన్ ద గివెన్ ఫిగర్స్? క్రింది వాటిలో వేరుగా ఉన్నది ఏంటిది? సో ఆప్షన్ డి. ఫస్ట్ దాంట్లో గీతలు ఉన్నాయి, బిలో అన్ని గీతలతోనే ఫామ్ అయింది, సి కూడా అంతే. ఆప్షన్ డిలో మాత్రం కర్వ్ వచ్చింది. ఫస్ట్ లెఫ్ట్ కిందలో ఉంది, నెక్స్ట్ లెఫ్ట్ పైన, నెక్స్ట్ రైట్ పైన, నెక్స్ట్ ఎక్కడ రావాలి? రైట్ కింద రావాలి. సో ఆప్షన్ డి. విచ్ విల్ కమ్ నెక్స్ట్ ఇన్ 6, 12, 18? అంటే వాటి మధ్య డిఫరెన్స్ చూడండి. 12కి 6కి మధ్యలో ఎంత ఉంది? 6. అంటే 12కి 6 యాడ్ చేస్తే మళ్ళీ 18. 18కి ఎంత యాడ్ చేయాలి మనం ఇప్పుడు? 6 యాడ్ చేయాలి. సో 6 యాడ్ చేస్తే 24. కంప్లీట్ ద ఫిగర్. సో మనము ఆ పార్ట్ అక్కడ పెడితే అది మొత్తం ఈక్వల్గా ఉండాలి అది. సో ఆప్షన్ ఏ. 97 కూడా క్వశ్చన్ అంతే. సర్కిల్, ట్రయాంగిల్ అనేది ఫస్ట్ సర్కిల్ పైన వచ్చింది, దాని పక్కన ఇట్లా రొటేట్ అవుతూ ఉంది. ఆప్షన్ డి. ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్, అంటే భిన్నమైనవి. సో ఏ, బి, సి ఈ మూడేంటి? సాలిడ్స్ అన్నట్టు, అంటే 3D ఫిగర్స్. డి అనేది ఏంటిది? 2D ఫిగర్. సో డి, ఆప్షన్ డి.
99. Which fraction comes next? 1/2, 2/4. 2/4ని మనం మళ్ళీ 2 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 1/2. 3/6ని 1/2 వస్తుంది. సో ఇప్పుడు మనం కింద ఉన్న ఆప్షన్స్లో ఏ ఆప్షన్ అయితే 1/2 అనేది మనకు వస్తే, సో ఆప్షన్ ఏ చూసుకుంటే 5/6 క్యాన్సిల్ అవ్వదు, బి కూడా క్యాన్సిల్ అవ్వదు. సి చూస్తే 5 1s are 5, 5 2s are, సో 1/2 ఆప్షన్ సి. ఫైనల్ క్వశ్చన్ ఇక్కడ వాట్ విల్ కమ్ నెక్స్ట్ అన్నాడు. సో ఇక్కడ ఒక్కొక్క దానికి 5 యాడ్ చేసుకుంటూ వెళ్ళాడు కాబట్టి 20 + 5 25. సో ఆన్సర్ ఇస్ 25. అంతే. సో ఇది ఇవాళ జరిగిన పేపర్ ఆన్సర్స్.